మా ఊళ్ళమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నా. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అదే సంక్రాంతి పర్వదినం నాడు మా ఊళ్ళమ్మ తల్లి ఆశీర్వాదం కోసం మళ్ళీ ఇక్కడికి రావటం జరిగింది. నేను ఇక్కడికి రాలేకపోయినా నా ఢిల్లీ ఇంట్లో మా ఊళ్ళమ్మ ఈ దేవస్థానం వారు అప్పుడు ఇచ్చిన ఫోటో అక్కడ నా పూజ గదిలో ప్రతిష్ఠించడం, ప్రతిరోజు కూడా మా ఊళ్ళమ్మ తల్లిని నా ప్రార్థనలో ఒక భాగంగా ఉంటూ వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు మళ్ళీ నియోజకవర్గానికి వచ్చే అవకాశం రావటం, వచ్చిన వెంటనే ఆ ట్రెడిషన్ ప్రకారం సంక్రాంతి పర్వదినాన అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా ఆధ్యాత్మికంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. రానున్నవన్నీ మంచి రోజులే అని, ఆ మంచి రేపు మధ్యాహ్నం 1 గంటకి చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుల నుంచి బయటపడాలి అనే ఇప్పుడు మనసులోని కోరుకోమన్నప్పుడు రేపు 1 గంటకు తీర్పు వస్తుంది. ఆ తీర్పు ధర్మానికి అనుగుణంగా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు ఆ 17A అప్లికబిలిటీ ఉంటుంది అని చెప్పి, ఈ కేసులు ఏమి చెల్లవు అని చెప్పి తీర్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. రేపు మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారి అనుగ్రహం ప్రకారం మీరందరూ రండి. ఖచ్చితంగా తీర్పు అనుకూలంగా వస్తుంది. మనం అందరం రచ్చబండలో మీడియా సమావేశాల్లో మాట్లాడుకుని వీ విల్ సెలబ్రేట్. నీతి నిజాయితీకి ఎప్పుడు ఆలస్యమైనా కూడా అపజయం ఉండదు, విజయమే అని చెప్పి రేపు 1 గంటకి అది ప్రూవ్ అవుతుంది. ఇది నా సంకల్పం, అలాగే జరుగుతుంది అనేది నా నమ్మకం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.